ఏకేఎన్ న్యూస్ కి స్వాగతం. సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలో గత వారం కిందట గ్రానైట్ క్వారీ లారీలు వెళ్లడం వల్ల రోడ్లు చెడిపోతున్నాయని, రోడ్లు వర్షాకాలం బావుల వలె మారిపోయి ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయని రాత్రి వేళల్లో ధర్నా నిరసన వ్యక్తం చేసి లారీలను అడ్డుకున్నారు. ఈ కథనాన్ని ప్రత్యేకంగా ఏకేఎన్ న్యూస్ నందు ప్రచారం కావడం వల్ల గ్రానైట్ క్వారీ యజమానులు ఈ రోజు ప్రత్యేకంగా రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించారు. గ్రామస్తులు గోస్కుల సదయ తెలిపిన వివరాల ప్రకారం సత్తెనపల్లి మండలంలోని కదంబాపూర్ గ్రామంలో గ్రానైట్ క్వారీకి సంబంధించిన లారీలు వెళ్లడం వల్ల మా గ్రామంలో రోడ్డు పూర్తిగా చెడిపోయింది. మేము గ్రామస్తులం అందరం కలిసి రాత్రి వేళ అక్కడ ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేసి లారీలను అడ్డుకున్నాం. మేము వెంటనే ఏకే న్యూస్ వారికి ఫోన్ చేయగా వారు వచ్చి మా గ్రామానికి సంబంధించిన రోడ్డు గురించి న్యూస్ లో ప్రచారం చేయడం వల్ల అధికారులు అలాగే గ్రానైట్ క్వారీ యజమానులు స్పందించి ఈ రోజు రోడ్డు పనులు ప్రారంభించారు. మా గ్రామంలో రోడ్డు బాగు చేయడం కోసం మాకు సహకరించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, ఏకే న్యూస్ యాజమాన్యానికి, మండల అధికారులకు అలాగే గ్రానైట్ క్వారీ యజమానులకు, కదంబాపూర్ గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామని గ్రామస్తులు గోస్కుల సదయ్య పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గ్రామం కదంబాపూర్లో మరి మా ఈ గుట్ట గ్రానైట్ గ్రానైట్ లారీలు వలన మా ఊరు గ్రామ రోడ్డు మొత్తం చెడిపోవడం జరిగింది. మరి అది డ్యామేజ్ అయింది మొత్తం. మరి దానికి గత 10-15 రోజుల నుంచి వర్షాలకు మొత్తం ఇంకా విపరీతంగా బాగా ఖరాబ్ అయితే మరి మన రాత్రి మా గ్రామస్తులు అందరం కలిసి మరి నైట్ పూట మేము అందరూ లారీలు ఆపడం జరిగింది. మరి ఏకే న్యూస్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు కూడా మాకు సహకరించారు పాపం. మరి వాళ్ళ ద్వారానే మాకు ఇవాళ ఈ గ్రామంలో మరి గ్రానైట్ యజమానులు వచ్చి మరి ఇలా కంకర సూరా కలిపి ఇలా మొత్తం పుక్కలని లెవెల్ చేసి రోడ్డు పోయడం జరిగింది. మరి దీనికి ఇచ్చిన మా గ్రామస్తులకు మా ఎమ్మెల్యే గారు గత 10 సంవత్సరాల నుంచి చేయని రోడ్డు మరి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా మరి ఆయన సహకారంతో కూడా ఈ రోడ్డు జరిగింది. మరి ఈ రోడ్డు మంచిగా వచ్చినందుకు మరి లారీ మన గ్రానైట్ యజమానులకు చెప్పడం జరిగింది ఫోన్ చేసి. మరి ఇంకా ముందు కూడా మరి వర్షాకాలం ఇంకా పొక్కలు పడతాయి. మరి వర్షాకాలం ఎప్పటికప్పుడు చిన్న పొక్కలు పోయినా కూడా మరి ఇంటర్నెట్ చేసి ఆ రోడ్డు కంకర సూర పోసి లెవెల్ చేసి వాళ్ళు పోయింగా మేము అద్దంటలేం, ఆ గ్రానైట్ లారీలు కూడా నడపంగా మేము అద్దంటలేం, అది లెవెల్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఓకే అన్నారు. మరి మా గ్రామస్తులకు, ఎమ్మెల్యే గారికి, కేకే న్యూస్ మరి వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతాము.